హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎప్పుడో ప్రారంభమైన హరిహర వీరమల్లు సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల గత ఏడాది షూటింగ్ జరగలేదు. ఈ ఏడాదిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వంటి కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమయ్యింది. సినిమాకు చాలా ఎక్కువ సమయం పడుతున్న కారణంగా దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్టును వదిలేశారు. ఆయన స్థానంలో నిర్మాత తనయుడు అయిన జ్యోతి కృష్ణ నిలబడి హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేస్తున్నారు. ఈ మధ్య సమయం దొరికినప్పుడల్లా డేట్లు ఇస్తూ పవన్ సినిమాను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాను 2025 మార్చి 28న విడుదల చేయాలని భావించారు. కానీ మొన్నటి వరకు షూటింగ్ ఇంకా పూర్తి కాని కారణంగా విడుదల ఉండే అవకాశం లేదని అంతా భావించారు. కానీ ఇటీవల వరుసగా పవన్ కళ్యాణ్ సినిమాకు డేట్లు ఇవ్వడంతో షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అందుకే సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశాలున్నాయి. పైగా సినిమా నుంచి మొదటి పాటను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి రాబోతున్న మొదటి పాట సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ డ్రామా మూవీలో నటిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్లో అంచనాలు భారీగా ఉన్నాయి. క్రిష్ ఈ సినిమాకి దర్శకుడిగా కొనసాగి ఉంటే మరింత అంచనాలు ఉండేవి. దర్శకుడు క్రిష్ మధ్యలో వదిలేసిన జ్యోతి కృష్ణ ఖచ్చితంగా క్రిష్ ఆలోచనలకు తగ్గట్టుగానే వీరమల్లు సినిమాను పూర్తి చేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బాక్స్ ఆఫీసుని షేక్ చేసే విధంగా హరిహర వీరమల్లు సినిమా ఉంటుందని, త్వరలోనే సినిమా నుంచి రాబోతున్న పాటలో ఆ విషయం తెలియడం కన్ఫర్మ్ అంటుంది చిత్ర బృందం. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ను జనవరిలో పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరోవైపు విఎఫ్ఎక్స్ వర్క్ సైతం స్పీడ్గా సాగుతోంది. ఎక్కువ శాతం షాట్స్ విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి చేసిన మేకర్స్ బ్యాలెన్స్ వర్క్ ని ఫిబ్రవరి వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఒకరు సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే మొదటి సాంగ్ విడుదలకు పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, త్వరలోనే పాట ఫైనల్ మిక్సింగ్ పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.